డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్. మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్, మే, జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో ఆఫర్స్ ని పెట్టారు. టాలీ, ఎస్ఏపి, అడ్వాన్స్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, ఫోటోషాప్, సి లాంగ్వేజ్, పైథాన్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్. వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి. కోర్సెస్ అండ్ ట్రైనింగ్ ఏ కాకుండా టాలీ, టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో 18,000+ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K+ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతాయి. వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు. లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. Yeah, good morning, all of you. My voice is clear? Good morning, sir. Yeah, very good morning. So, last classes లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? Anyone please let me confirm. క్లియరా? సాయి కుమార్, ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? క్లియర్ క్లియర్ కదా? Yes, sir. డన్ గైస్. సో లాస్ట్ క్లాసెస్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. ఏమైనా ప్రీవియస్ క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. ఓకే, డన్. సో లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేసాం. లైక్ ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని ఎలా క్రియేషన్ చేయాలి, ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీ అండర్ లో కంపెనీ కోర్స్ ని ఎలా క్రియేషన్ చేయాలి, సో వాటితో పాటు మనకి బిజినెస్ ఏరియాస్ ఎలా క్రియేషన్ చేయాలి, డిపార్ట్మెంట్స్ ఎలా క్రియేషన్ చేయాలని తెలుసుకున్నాం. సో టుడే క్లాస్ లో వచ్చేసి ఒక ఫైనాన్షియల్ ఇయర్ ని ఎలా క్రియేషన్ చేసుకోవాలి, ఆ ఫైనాన్షియల్ ఇయర్ కి మనం పోస్టింగ్ చేయడానికి వాటికి నెంబర్ రేంజెస్ ఏ విధంగా సెటప్ చేసుకోవాలి. ఓకే, సో తర్వాత ఇవన్నీ కూడా టుడే క్లాస్ లో గ్లోబల్ సెట్టింగ్స్ అనే ఒక టాపిక్ ఏదైతే ఉంటుందో ఆ గ్లోబల్ సెట్టింగ్స్ గురించి మనం టుడే క్లాస్ లో క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. ఓకే, ఫస్ట్ క్లాస్ ఎంత ఇంపార్టెంటో ఈ సెకండ్ క్లాస్ కూడా అంత ఇంపార్టెంట్. ఓకే, చూడండి గ్లోబల్ సెట్టింగ్స్ అంటే ఏంటి. గ్లోబల్ సెట్టింగ్స్ అలో ద కాన్ఫిగరేషన్ ఆఫ్ టెక్నికల్ పారామీటర్స్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ ఏ కనెక్షన్ టు ది ఈఆర్పి సిస్టమ్ అండ్ ద కాన్ఫిగరేషన్ ఆఫ్ బిజినెస్ పారామీటర్స్ ఫర్ కస్టమైజింగ్ ద ఇంటర్ఫేస్ అండ్ ద బిహేవియర్ ఆఫ్ ది అప్లికేషన్. టెక్నికల్ అండ్ బిజినెస్ పారామీటర్స్ కెన్ బి సేవ్డ్ ఇండిపెండెంట్లీ. ఇప్పుడు ఇండియా ఫైనాన్స్ లో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అమెరికా ఫైనాన్స్ లో ఎప్పుడు స్టార్ట్ అవుతుందా చెప్పండి. ఇండియా అది ఏప్రిల్ 1 నుంచి 31 ఇండియా April ఫైనాన్స్ 1st to అమెరికా 31st. ఫైనాన్స్ ఇయర్ వెరీ గుడ్. January సో 1st జనవరి to 1st నుంచి December 31st. డిసెంబర్ 31st. సో మన బిజినెస్ ఎలాంటి ఫైనాన్స్ ఇయర్ ఫాలో అవుతుంది, మనకు కస్టమర్ కి తగిన విధంగా బిజినెస్ పారామీటర్స్ ని ఎలా సెటప్ చేయాలి గ్లోబల్ సిటీస్ లో అనేది మనం టుడే క్లాస్ లో చూస్తాం. దీంట్లో మనకి టోటల్ గా 13 కాన్ఫిగరేషన్స్ ఉంటాయి, వాటికి సంబంధించిన టీ కోడ్స్ ఉంటాయి. వీటిని ఇలాగే ఆర్డర్ లో మనము చేయాల్సి వస్తుంది. ఓకే, సో వీటి గురించి స్టెప్ బై స్టెప్ మనం డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ వన్ చూడండి, ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఓబి 29. సో మన క్యాలెండర్ ఇయర్ ప్రకారంగా మనము మాక్సిమం 12 పీరియడ్స్ అని చెప్తాం. ఇక్కడ మంత్ ని పీరియడ్ అంటారు, ఓకే, క్యాలెండర్ ఇయర్ ప్రకారంగా 12 మంత్స్ అంటాం. కానీ యాజ్ పర్ ఎస్ఏపి క్యాలెండర్ ఇయర్ ప్రకారంగా 16 పీరియడ్స్ అంటారు. ఫస్ట్ 12 పీరియడ్స్ రెగ్యులర్ పీరియడ్స్, 4 స్పెషల్ పీరియడ్స్ అంటాం. ఇక్కడ మంత్ ని పీరియడ్ అంటారు, గుర్తుపెట్టుకోండి ఎస్ఏపిలో. ఓకే, ఆ 4 స్పెషల్ పీరియడ్స్ ఏంటంటే ఇప్పుడు ఒక 1 year చేసిన నువ్వు బిజినెస్ అంతా కూడా ఆ 4 months ఇన్కమ్ ట్యాక్స్, తర్వాత ఆడిట్ కరెక్షన్స్, ఏదైనా ట్యాక్స్ పోస్టింగ్స్ ఏమైనా పెండింగ్ లో ఉంటే ఆ 4 months నువ్వు చేసిన 1 year బిజినెస్ ని వాళ్ళు ఒకసారి క్యాలిక్యులేషన్ చేస్తారు. నువ్వు గవర్నమెంట్ కి ప్రాపర్ గా ట్యాక్స్ కడుతున్నావా లేదా, సో ఎక్కడైనా ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా, బగ్స్ ఉన్నాయా అనేది వాళ్ళు కంపల్సరీగా ఆ 4 months లో మీకు చెక్ చేసుకోవడం జరుగుతుంది. నువ్వు 12 months చేసిన వర్క్ ని ఆ 4 months లో చెక్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ 16 పీరియడ్స్ అంటాం. సో ఇండియా కంపెనీస్ ఏం ఫాలో అవుతుంది, 12 పోస్టింగ్ పీరియడ్స్ ఫాలో అవుతుంది. 1st April నుంచి స్టార్ట్ అయ్యి 31st March కి ఎండ్ అవుతుంది. సో దీంట్లో ఎస్ఏపి ప్రీ డిఫైన్డ్ గా V3 వేరియంట్ ఇచ్చింది. V3 అంటే ప్రీ డిఫైన్డ్ గా 12 months సెటప్ చేసి వాళ్ళే ఇచ్చేస్తారు. ఆ V3ని మనకి నచ్చినట్టుగా మార్చుకోవాలంటే మనకు నచ్చినట్టుగా 2 digit నెంబర్ సెటప్ చేసుకోవచ్చు. అండ్ 4 స్పెషల్ పీరియడ్స్ ఉంటాయి కామన్ గా.
అదే యూఎస్ఏ అయితే గన యూఎస్ కింద మనం వర్క్ చేస్తే జనవరి 1 టు డిసెంబర్ 31 ఉంటుంది అనమాట. వాళ్ళు వేరియంట్ K4 ఇచ్చారు. 4 స్పెషల్ పీరియడ్స్ ఉంటాయి. కొన్ని బిజినెస్లు మధ్యలో స్టార్ట్ చేస్తారు. జూన్లో అలాగా. అలా స్టార్ట్ చేసినా కూడా జూన్, జూలైతో స్టార్ట్ అవుతుంది అనమాట. అక్టోబర్, సెప్టెంబర్కి ఫైనాన్షియల్ ఇయర్ అవుతుంది వాళ్ళకి. 4 స్పెషల్ పీరియడ్స్ ఉంటాయి. ఈచ్ పీరియడ్ ఇన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ లైక్ ఇయర్ ఈజ్ కాల్డ్ యాజ్ పోస్టింగ్ పీరియడ్స్ అంటాం. సో ఇక్కడ ఇయర్ డిపెండెంట్, ఇయర్ ఇండిపెండెంట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇయర్ డిపెండెంట్ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ ఇయర్ 31st ఎండ్ అవుతుంది. అంటే మనం నెక్స్ట్ ఇయర్ మీద ఆధారపడుతున్నాం. వీఆర్ డిపెండెంట్స్. సో దానికి మైనస్తో డినోట్ చేసింది. అదే ఇయర్ ఇండిపెండెంట్ అంటే 1 జనవరి టు 31 డిసెంబర్. వాళ్ళు నెక్స్ట్ ఇయర్ మీద ఆధారపడరు. నో డిపెండెంట్. ఓకే, అదనమాట. మనం మళ్ళీ 3 మంత్స్ నెక్స్ట్ ఇయర్ మీద ఆధారపడుతున్నాం కదా. సో అలా అనమాట. సో తర్వాత ఆ యొక్క ఫీల్డ్ స్టేటస్, ఆ ఫీల్డ్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏదైతే నువ్వు క్రియేషన్ చేసావో దాన్ని నువ్వు ఏ కంపెనీ కింద వర్క్ చేస్తున్నావు ఆ కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. అసైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ టు కంపెనీ కోడ్ OB37లో కంపల్సరీగా అసైన్ చేయొచ్చు. ఒకే ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని మనం 10 కంపెనీ కోడ్స్ కానీ అసైన్ చేయొచ్చు. ఆ ఆప్షన్ మనకు ఉంది ఇక్కడ. తర్వాత పోస్టింగ్ పీరియడ్ వేరియంట్స్ OBBO. ఓకే, OBB0. ఓకే, ఇక్కడ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఈజ్ యూజ్డ్ టు కంట్రోల్ విచ్ అకౌంటింగ్ పీరియడ్ ఈజ్ ఓపెన్ ఫర్ పోస్టింగ్. ఇప్పుడు ఏప్రిల్ మంత్ లో ఉన్నాం, ఇప్పుడు ఏ మంత్ లో ఉన్నాం, జూలై మంత్ లో ఉన్నాం. జూలై మంత్ మాత్రమే ఓపెన్ లో పెట్టుకొని జూలైకి వెనకున్న మంత్లు, జూలైకి ముందున్న మంత్లు మనము క్లోజ్ లో పెట్టుకోవాలి. దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ కంట్రోల్ టూల్ ఫర్ ఎవ్రీ ఆర్గనైజేషన్ విచ్ హ్యాస్ మంత్లీ క్లోజింగ్. నువ్వు ఏ మంత్ ప్రజెంట్ యాక్టివ్ లో ఉందో ఆ మంత్ మాత్రం ఓపెన్ లో ఉండాలి, రిమైనింగ్ మంత్లు క్లోజ్ లో పెట్టాలి. యూజువల్లీ ఎవరీ పోస్టింగ్ పీరియడ్ ఈజ్ అసైన్ టు 1 కంపెనీ కోడ్, బట్ యూ కుడ్ అసైన్ 1 పోస్టింగ్ పీరియడ్ టు మెనీ కంపెనీ కోడ్స్. చాలా కంపెనీ కోడ్ కూడా అసైన్ చేయొచ్చు. ఓకే, మనకు 1 నుంచి 12 మంత్స్ అన్నాం. ఓకే, ఏ మంత్ ఓపెన్ లో ఉంటే మిగతా మంత్లు క్లోజ్ లో ఉండాలి. ఇప్పుడు 8th మంత్ ఓపెన్ లో ఉందనుకోండి, ఆ 7 మంత్ 6, 5, 4, 9, 10, 11, 12 ఇవి క్లోజ్ లో ఉండాలి, ఓపెన్ లో ఉండకూడదు. ఓకే, ఇండియా ఫైనాన్షియల్ ప్రకారంగా ఏప్రిల్ మంత్ 1వ మంత్ అవుతుందా, 4వ మంత్ అవుతుందమ్మా? ఏదవుతుందా? 1వ మంత్ అవుతుంది. అది ఇండియా ఫైనాన్షియల్ ఒకటో ప్రకారంగా. ఒకటో అదే మంత్ అమెరికా సార్. ఫైనాన్షియల్ ప్రకారంగా అయితే ఫస్ట్ మంత్ 4th మంత్ అవుతుంది. ఓకే, యా. తర్వాత నాలుగో మంత్. డిఫైన్ వేరియన్స్ ఫర్ ఓపెనింగ్ అండ్ పోస్టింగ్ పీరియడ్స్ OB52. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏంటంటే మనం ఏ మంత్ ఓపెన్ చేసామో ఆ మంత్ లోనే ట్రాన్సాక్షన్ జరుగుతాయి. బట్ ఆ మంత్ లో ట్రాన్సాక్షన్ జరగాలంటే నువ్వు పర్మిషన్ ఇవ్వాలి. వెండర్ కి, కస్టమర్ కి, GL కి, అసెట్ అకౌంటింగ్ కి, వీటన్నిటికి నువ్వు పర్చేజ్ చేయాలన్నా, సేల్స్ చేయాలన్నా, ఎక్స్పెన్స్ జరగాలన్నా, ఇన్కమ్ జరగాలన్నా వాటికి మీరు ఏం చేయాలి? పర్మిషన్ ఇవ్వాలి. అందుకోసం ఏ మంత్ ఓపెన్ లో ఉండాలి, ఏ మంత్ క్లోజ్ లో ఉండాలి, లేదా 12 మంత్స్ ఓపెన్ లో ఉండాలా, 12 మంత్స్ క్లోజ్ లో ఉండాలా, 4 స్పెషల్ పీరియడ్స్ ఆన్ లో ఉండాలా లేదా అనేది OB52లో మనము డిఫైన్ వేరియన్స్ ఫర్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ పోస్టింగ్ పీరియడ్స్ లో చెక్ చేస్తాం. తర్వాత నువ్వు ప్రీవియస్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ క్రియేషన్ చేసి ఉంటావు, అది కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి OBBPలో. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ యూ మస్ట్ బి అసైన్డ్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ టు కంపెనీ కోడ్. సో కంపల్సరీగా అసైన్ చేయాలి. తర్వాత డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియన్స్ OBC4. ఇది చాలా 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 ఇంపార్టెంట్. మీకు ఎర్రర్స్ వచ్చేదన్నీ కూడా ఇక్కడే వస్తాయి. అంటే మీరు వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలన్నా, కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలన్నా అక్కడ ఫీల్డ్స్ ఉంటాయి. ఫీల్డ్స్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు ఏదైనా మీరు రేషన్ కార్డు కావాలనుకున్నా, లేదంటే లైక్ డేట్ ఆఫ్ బర్త్ కావాలనుకున్నా మీరు కొన్ని ఫీల్డ్స్ ఫిల్ చేయాలా. మీ ఫుల్ నేము, మీ ఫాదర్ ఫుల్ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ మొబైల్ నెంబరు, పాన్ నెంబరు మీరు ఫిల్ చేస్తారు కదా ఒక అప్లికేషన్ లో. అలాగా మీరు వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలంటే కొన్ని ఫీల్డ్స్ ఏవి సపరేట్స్ లో ఉండాలా, ఏవి ఆప్షనల్ లో ఉండాలా, ఏవి రిక్వైర్ లో ఉండాలా, ఏవి డిస్ప్లే లో ఉండాలా అనేది ఇంపార్టెంట్. రిక్వైర్ లో నేమ్ అనేది రిక్వైర్ కాబట్టి అది రిక్వైర్ లో కంపల్సరీగా నేమ్ ని ఫిల్అప్ చేయాల్సిందే రిక్వైర్ లో పెట్టిన తర్వాత. ఓకే, సో తర్వాత డేట్ రిక్వైర్ లో అది కంపల్సరీగా డేట్ ఏ రోజు పోస్ట్ చేస్తున్నావు అనేది డేట్ కావాలా. అమౌంట్ ఫీల్డ్, అమౌంట్ ఎంత అని ఫీల్డ్ రిక్వైర్ లో ఉండాలా. నువ్వు అవన్నీ సపరేట్స్ లో పెట్టావనుకో హైలైట్ అవ్వవు. సపరేట్స్ లో పెడితే నువ్వు హైలైట్ అవ్వవు. నువ్వు ఆప్షన్ లో పెట్టినావు అనుకో ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే లేదు. జస్ట్ డిస్ప్లే యాక్సెస్ మాత్రం ఉన్నింది అనుకోండి పోస్ట్ చేయలేము.
ఏవైతే ఇంపార్టెంట్ ఫీల్డ్స్ ఉన్నాయో వాటన్నిటిని మనం రిక్వైర్ లో పెట్టుకుంటాం. వద్దనుకున్నట్టు సప్రెస్ లో పెట్టుకుంటాం. అది ఎలా అనేది OBC4 లో మనం చూస్తాం. వీటిలో ఎక్కువగా ఎర్రర్స్ వస్తూ ఉంటాయి, గమనించాలి. సో తర్వాత ఆ ఫీల్డ్ స్టేటస్ వేరియన్స్ ఏదైతే నువ్వు క్రియేషన్ చేసి ఉంటావో అది FS00లో GS ని కంట్రోల్ చేస్తుంది. అది ఎలా అనేది మనం ప్రాబ్లం చెప్పేటప్పుడు తెలుస్తుంది. ఆ ఫీల్డ్ స్టేటస్ వేరియన్స్ ఏదైతే నువ్వు క్రియేషన్ చేసావో అది కంపెనీ కోడ్ కు అసైన్ చేయాలి. OBC5 లో అసైన్ చేయాలి. తర్వాత డిఫైన్ డాక్యుమెంట్ టైప్స్ OBA7. సో ఇప్పుడు నువ్వు వెండర్ పోస్టింగ్ చేయాలన్నా, కస్టమర్ పోస్టింగ్ చేయాలన్నా, GL పోస్టింగ్ చేయాలన్నా వాటికి బ్యాక్ ఎండ్ లో నువ్వు నెంబర్ రేంజెస్ సెటప్ చేయాలి. నెంబర్ రేంజెస్ అంటే ఏంటి మనకి? ఇప్పుడు 1 నుంచి 500 వరకు వెండర్స్ ని నువ్వు పోస్ట్ చేయాలి. వెండర్స్ ని నువ్వు క్రియేషన్ చేయాలి. అంటే అక్కడ మనం డాక్యుమెంట్ టైప్స్ లో నెంబర్ రేంజెస్ అనేది సెటప్ చేసుకుంటాం. ఇవి ప్రీ డిఫైన్డ్ గా SAP వాళ్ళు ఇచ్చేస్తారు. AA అంటే అసెట్ పోస్టింగ్, SA అంటే జనరల్ లెడ్జర్, DR అంటే కస్టమర్ ఇన్వాయిస్, DZ అంటే కస్టమర్ పేమెంట్, KR అంటే వెండర్ డాక్యుమెంట్, KZ అంటే వెండర్ పేమెంట్. ఇవి ప్రీ డిఫైన్డ్ గా డాక్యుమెంట్ టైప్స్ లో SAP ఇచ్చేసి ఉంటుంది. వీటికి ఏం చేస్తామంటే బ్యాక్ ఎండ్ లో మనము డిఫైన్ డాక్యుమెంట్ నెంబర్ రేంజెస్ FBN1 లో ఏం చేస్తామంటే 2 డిజిట్ యూనిక్ నెంబర్ ఉంటుంది. ఆ 2 డిజిట్ యూనిక్ నెంబర్ వెండర్ కి వచ్చేసి 1 నుంచి 500 వరకు ఇస్తాం. అంటే 500 మెంబర్స్ ని వెండర్స్ ని క్రియేషన్ చేయొచ్చు అని. సో తర్వాత 501 నుంచి 1000 వరకు కస్టమర్స్ కి నెంబర్ రేంజ్ ఇస్తాం. 1001 నుంచి 1500 వరకు సో GL కి ఇస్తాం. అలా పర్మిషన్ సెటప్ చేస్తాం 2 డిజిట్స్ తో. దీని డాక్యుమెంట్ నెంబర్ రేంజెస్ అంటాం. డాక్యుమెంట్ నెంబర్ రేంజెస్ అని మనం చెప్తాం. సో తర్వాత డిఫరెంట్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్ OBA4. ఇది చాలా 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 ఇంపార్టెంట్. సో ఇక్కడ నువ్వు ఒక వెండర్ కానీ ఒక కస్టమర్ కానీ ఎంత వరకు లిమిట్ ఇవ్వచ్చు అమౌంట్, తర్వాత వాళ్ళకి ఎంత క్యాష్ డిస్కౌంట్ ఇవ్వచ్చు అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఓకేనా? సో అదనమాట OBA4 అనమాట. ఇక్కడ ఒక కస్టమర్ కి ఎంత వరకు మనం లిమిటేషన్ ఇవ్వచ్చు, మినిమం అమౌంట్ ఎంత, మాక్సిమం అమౌంట్ ఎంత, క్యాష్ డిస్కౌంట్ ఎంత అనేది మనం ఇక్కడ సెటప్ చేయాలి. మీరు మల్టిపుల్ కంపెనీ కోడ్స్ మెయింటైన్ చేస్తే కంపల్సరీగా OBA4 లో నువ్వు ఒక టాలరెన్స్ గ్రూప్ క్రియేషన్ చేస్తావు. ఆ టాలరెన్స్ గ్రూప్ ను మారిస్తేనే నీకు మల్టిపుల్ కంపెనీస్ అనేవి మారుతాయి, లేకుంటే మారవు అనమాట. సో ఇక్కడ ఇది చాలా మ్యాండేటరీ, ఇది చాలా మ్యాండేటరీగా నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్ OBA4 లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ 1 అనే ఒక కంపెనీ పెట్టావు, టెస్ట్ 2 అనేది ఒక కంపెనీ కూడా పెట్టావు. ఇప్పుడు ప్రజెంట్ టెస్ట్ 1 లో నువ్వు ఎంట్రీస్ పాస్ చేస్తున్నావు. నువ్వు సడన్ గా టెస్ట్ 2 కంపెనీకి వెళ్ళాలనుకుంటున్నావు. అలా వెళ్ళాలి అనుకున్నప్పుడు నువ్వు టెస్ట్ 1 కంపెనీ కోడ్ పెట్టి టెస్ట్ 2 లో ఎంట్రీస్ పాస్ చేస్తే పాస్ అవ్వవు. అది కూడా నువ్వు సెటప్ చేసుకోవాలి OBA4 లో. అది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అది తర్వాత GL కూడా ఒక టాలరెన్స్ గ్రూప్ ఉంటుంది. ఇది పెద్దగా హైలైట్ ఏం లేదు, ఇది చేసినా చేయకపోయినా ఏం కాదు OBA0 లో. సో తర్వాత ఆ టాలరెన్స్ గ్రూప్ ఏదైతే నువ్వు చేసి ఉంటావో దాన్ని OB57 లో నువ్వు SAP ఓపెన్ చేసేటప్పుడు FI యూజర్ ఉంటుంది కదా, ఆ FI యూజర్ దగ్గర నువ్వు నీ యొక్క FI యూజర్ 42నా లేదంటే న్యూ FICO 04 05 మీద ఉంటుంది యూజర్, అది దాని బ్యాక్ ఎండ్ లో ఇచ్చి ఆ టాలరెన్స్ గ్రూప్ ఇక్కడ అసైన్ చేయాలా. ఇక్కడ మారిస్తేనే నువ్వు డిఫరెంట్ కంపెనీస్ పోతుంది, లేకుంటే పోదన్నమాట. తర్వాత నువ్వు చేసింటన్ని చూడాలి అంటే ఎంటర్ గ్లోబల్ పారామీటర్స్ లో OBY6 లో మీరు చేసింటన్ని గ్లోబల్ సెట్టింగ్స్ అండ్ చార్ట్ ఆఫ్ లైక్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సంబంధించిన ఫీచర్స్ అన్ని ఈ ప్లేస్ లో కనబడతాయి OBY6 లో. ఇది దీనికి సంబంధించిన మినిమం థియరీ. ఓకేనా? సో ఇది వచ్చేసి మీకు గ్లోబల్ సెట్టింగ్స్ అంటాం. ఓకే, డన్. ఇప్పుడు కాన్ఫిగరేషన్ ఒక 6 కాన్ఫిగరేషన్ ఎలా చేయాలో చూపిస్తాను. ఓకే, డన్. ఇప్పుడు SAP ఓపెన్ చేయండి. SAP ఓపెన్ చేసిన తర్వాత మనము గ్లోబల్ సెట్టింగ్స్ ఎలా చేయాలో చూద్దాం. FI ఈ యూజర్ ఉంది కదమ్మా, FI యూజర్. డన్. మీకు PDF కూడా ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను, ఆ PDF మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి.
అవునండి. నిన్ననే దాంట్లోనే మీకు ఆల్రెడీ యాక్సెస్‌లో కూడా ఇచ్చుంటాను ఈ గ్లోబల్ రోజుదా సెట్టింగ్స్. సార్? ఓకే. ఈ రోజు ఇక్కడ నుంచి డైరెక్ట్‌గా పీడీఎఫ్ టీ అండి. కోడ్స్ యూజ్ చేస్తాం. OB29. నిన్నటిదా? OB29. ఆ! OB29కి వెళ్తే మనకి డైరెక్ట్‌గా ఇలా ఓపెన్ అవుతది. మనకి ఎస్‌సిపి కూడా ప్రీ డిఫైన్డ్‌గా ఏమిచ్చాడు? V3 ఇచ్చాడు కదా! పొజిషన్‌లోకి వెళ్లి V3 ఇవ్వండి. చూసారా ఇక్కడ? ఏప్రిల్ టు మార్చ్ 4 స్పెషల్ పీరియడ్స్. నంబర్ ఆఫ్ పోస్టింగ్ పీరియడ్స్ 12, నంబర్ ఆఫ్ స్పెషల్ పీరియడ్స్ 4. ఓకే. ఇప్పుడు దీన్ని కాపీ చేసుకొని మనకి బిజినెస్ రిలేటెడ్‌గా తీసుకోవాలి. లేదు మీరు అదే తీసుకున్నా ప్రాబ్లమ్ లేదు. కాపీ చేసుకున్నామా? ఇప్పుడు V3 ప్లేస్‌లో మనది టెస్లా కదా! ఇప్పుడు T1 అని, A1 అని చాలా మంది పెట్టుకొని ఉంటారు. సో, మనము యూనిక్‌గా తీసుకోవాలి. ఓకే. ఇప్పుడు టీఎస్ ఇస్తా. ఎట్లా ఇవ్వండి. చూడండి ఇక్కడ కింద ఏం చూపిస్తుంది? యాన్ ఎంట్రీ ఆల్రెడీ ఎగ్జిస్ట్ విత్ ద సేమ్ కీ. ఓకే. సో, కాబట్టి అది తీసుకోవద్దు. మనం యూనిక్‌గా పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ యూనిక్‌గా కొత్తగా తీసుకున్నంత వరకు మీరు ఇవ్వాల్సిందే. ఓకే. ఇక్కడ వచ్చేసి 1T ఇస్తా. 1T చూద్దాం. 1T ఎవరు తీసుకోలేదమ్మా. చూడండి ఈ 1Tకి అంటే ఆ V3 బ్యాక్ సైడ్ ఉన్న 12 మంత్స్ పోస్టింగ్ పీరియడ్స్, 4 స్పెషల్ పీరియడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కాపీ చేసుకుంటున్నాం. దేనికి? 1T అంటే మన బిజినెస్‌కి. కాపీ ఆల్. సో, అది. కాపీ ఆల్ ఇవ్వండి. ఇచ్చారా? నంబర్ ఆఫ్ డిపెండెంట్ ఎంట్రీస్ కాపీ 12. ఆ V3 వెనకున్న 12 పీరియడ్స్ 1Tకి కాపీ అయినాయి. సో, నంబర్ ఆఫ్ ఎంట్రీస్ కాపీడ్ 1. ఒకసారి పైన సేవ్ చేయండి. నేను అన్ని కాన్ఫిగరేషన్‌లు ఒకే దానికే అసైన్ చేస్తున్నాను. షార్ట్ టెక్స్ట్, షార్ట్ డిస్క్రిప్షన్ తీసుకోండి. ఇక్కడ వచ్చేసి గ్లోబల్ సెట్టింగ్స్ ఫర్ టెస్ట్ 1 సేవ్ చేయండి. ఇప్పుడు వీటికే అన్నిటిని అసైన్ చేస్తా. ఒక్కొక్క కాన్ఫిగరేషన్ సెపరేట్ లేకుండా. ఓకే. మీరు ఎక్సెల్‌లో డేటా మెయింటైన్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి 1T ఫస్ట్ కాన్ఫిగరేషన్ అయిపోయింది. ఇప్పుడు OB29లో చేసిన 1T ఏదైతే ఉందో OB37లో దానికి అసైన్ చేయాలి. అంతకు ముందుగా ఇక్కడ మనం చేయాల్సిన సెటప్స్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు దీన్ని కాపీ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పీరియడ్స్ ఉంది కదా! పీరియడ్స్‌ని సెలెక్ట్ చేసుకుంటా. ఇక్కడ ప్రీ డిఫైన్డ్‌గా వచ్చినాయా? మంత్, డే, పీరియడ్, ఇయర్ షిఫ్ట్. 1 నుంచి 12 మంత్స్ వచ్చాయి. ఏ మంత్‌లో ఎన్ని డేస్ ఉన్నాయని కూడా అదే తీసుకుంది. ఏప్రిల్ మంత్‌లో లైక్ జనవరిలో 31 డేస్ ఉంటాయి. తర్వాత ఫిబ్రవరిలో 28 డేస్ ఉంటాయి. సో, తర్వాత 3లో వచ్చేసి మనకు 31 డేస్ ఉంటాయి. ఇవి ప్రీ డిఫైన్డ్‌గా ఉన్నాయన్నమాట. ఓకే. ప్రీ డిఫైన్డ్‌గా మనకు ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో, డన్. ఇవి కొన్నిసార్లు మీకు రావమ్మా. రానప్పుడు మీరే టైప్ చేసుకోవాలి ఈ సెటప్‌ని. మీకు ఆల్రెడీ ఎక్సెల్‌లో నేను ఇచ్చుంటాను. ఇక్కడ ఎక్సెల్‌లో మీరు చూసుకుంటే లైక్ ఇది ప్రీ డిఫైన్డ్‌గా ఇచ్చేసి ఉంటాను. మీరే టైప్ చేసుకోవాలి. అక్కడ ఆల్రెడీ దాంట్లో ఉంటాయి. మీరు తీసుకోవాలి. ప్రీ డిఫైన్డ్‌గా ఉంటాయమ్మా. ఓకే. ఇక్కడ చూడండి. మంత్, డే, పీరియడ్, ఇయర్ షిఫ్ట్. యాహ్! చెప్పండి. అవును. సార్ మనం అక్కడ దానికి రిలేటెడ్‌గా సార్ తీసుకుంటుంది. దానికి రిలేటెడ్‌గా ఇక్కడ తీసుకుంటది. ఏప్రిల్ టు ఇక్కడ మీకు మార్చ్ ప్రీ అన్నాం డిఫైన్డ్‌గా కాబట్టి రాకపోతే అలాగే మీరు ఇక్కడ ప్రీ న్యూ డిఫైన్డ్ గా ఎంట్రీస్ వచ్చింది తీసుకొని సార్. సేమ్ ఇదే జనవరి టు విధంగా సెటప్ డిసెంబర్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు నాకు వచ్చినాయి. మళ్ళీ దానికి కొన్ని అలా దాంట్లోకి మార్పు రావు. వస్తుందా? రానప్పుడు మీరు తీసుకోవాలి. ఇక్కడ న్యూ ఎంట్రీస్ తీసుకొని సేమ్ ఇదే విధంగా ఓకే. ఎక్సెల్‌లో టైప్ చేసుకొని ఇట్లా మీరు కాపీ పేస్ట్ చేసుకోవాలి. ఓకే. ఆ, టైప్ చేయొచ్చు. టైప్ కూడా చేయొచ్చు. ప్రాబ్లమ్ లేదు. న్యూ ఎంట్రీస్ తీసుకొని టైప్ నోటీస్ చేయొచ్చు డైరెక్ట్‌గా. తీసుకుని ఓకే. ఆ, డన్. ఇది అయిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ సేవ్ చేయండి పైన. తర్వాత పీరియడ్ లేకపోతే టెక్స్ట్‌లోకి వెళ్ళండి. లేకపోతే డైరెక్ట్ గా టైప్ పీరియడ్ చేసుకోవచ్చండి అక్కడ టెక్స్ట్‌లోకి అంతే కదా వెళ్తే సార్? చెప్ చెప్పండి. ఓకే. ఆ, ఆ. అవునండి. అవును. అది సార్ ఆటోమేటిక్‌గా వన్ ప్రీ మినిట్ సార్. డిఫైన్డ్‌గా ఇప్పుడు తీసేసుకుంటది. అవును. నెక్స్ట్ సార్ ఇయర్ కదా! లోకేష్ గారు, నెక్స్ట్ ఇప్పుడు ఇయర్‌కి మీరు మనకు చెప్పిన మైనస్‌లో డిఫైన్ దాంట్లో చేస్తుంది. 12 నెలలే ఉన్నాయి కదా ఇప్పుడు సార్. మన ఇండియా ఫైనాన్షియల్ ప్రకారంగా 3 ఫోర్త్ నెలలకి మంత్ ఒకటో నెల మైనస్ ఉంది. అండి. ఓకేనా? 3 ఫోర్త్ నెలలకి మంత్ ఒకటో నెల. మైనస్
సో మనకి డిసెంబర్ అంటే 9th మంత్ వస్తుంది. అవును అవును సో తర్వాత పైన అవును చూడండి సార్ పైన. అవును సో మంత్ ఏమైంది 1 పైన 10th, అవునండి జనవరి అవును 10th, ఫిబ్రవరి 11th, సో yes. మార్చ్ 12th. ఓకే ఓకే ఓకే. యా ఈ ఏంటి ఇయర్ షిఫ్ట్ కదా, మైనస్ తో డినోట్ చేస్తుంది మీకు అర్థం జనవరి అవ్వడానికి అంతే. ఆ, సో తర్వాత న్యూ ఆ, ఎంట్రీస్ తీసుకోవాలి. న్యూ ఎంట్రీస్ తీసుకొని ఈ లాంగ్వేజ్, పీరియడ్, 12th లాంగ్ టెక్స్ట్, నార్మల్ టెక్స్ట్ ఓకే ఇది సార్ ఆల్రెడీ ఇట్లా మీరు టైప్ చేసుకొని దీన్నే కాపీ చేసి పేస్ట్ చేసుకోవచ్చు. ఓకే నేను ఫుల్ డేటా ఓకే టైప్ చేస్తాను, కంట్రోల్ సి కాపీ, ఇక్కడ పేస్ట్ చేస్తాను, కంట్రోల్ వి పేస్ట్, 12 months డేటాని సేవ్ చేసుకోండి. ఓకే. సో ఇక్కడ ఆల్రెడీ మీకు పీడిఎఫ్ లో ఇచ్చి ఉంటాను. ఓకే. ఈ పీడిఎఫ్ లో మీరు చూడొచ్చు. ఓకే. కొన్నిటికి ప్రీ డిఫైన్డ్ వస్తాయి, కొన్నిటికి రావు. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి OB37 అసైన్ చేయాలి. రిమైనింగ్ కనబడుతుందమ్మా గైస్? స్క్రీన్ కనబడట్లేదు. నవ్ ఇట్ ఈస్ ఓకే. కనబడుతుందా? రావట్లేదు సార్, అంటే మూవ్ అవ్వట్లేదు. నవ్ ఇట్ ఈస్ ఓకే. సార్ మూవ్ అవ్వట్లేదు సార్ మీరు చేసేది. ఇందాడ పీరియడ్ టెక్స్ట్ ఉంది కదా, అక్కడే స్టక్ అయిపోయింది. ఇప్పుడు వచ్చిందా? నో సార్, శాప్ అని కనబడుతుంది అంతే. ఇప్పుడు ఓకేనా? లేదు సార్, లేదు రావట్లేదు సార్. యా యా. సో ఫస్ట్ అయిపోయింది కదా, జస్ట్ ఒకసారి మళ్ళీ చూపిస్తాను. ఓకే. మనకి వచ్చేసి OB29 వెళ్దాం. శాప్ అనే ఐకాన్ ఒకసారి చెక్ చేస్తాను. ఇప్పుడు వచ్చింది సార్. ఓకే సార్. మీకు ఇప్పుడు చూపిస్తాను. శాప్ లోకి వచ్చాడు. OB29 వెళ్ళాలి. ఓకే సో తర్వాత పొజిషన్ లోకి వెళ్ళి 1T మనం చేసినదే కదా 1T, ఆ 1Tని సెలెక్ట్ చేసుకోవాలి. ఇది కాపీ చేసుకుని ఒకసారి పీరియడ్స్ ఇవ్వాలి. ఆ. పీరియడ్స్ లో ఇది ప్రీ డిఫైన్డ్ గా ఉంటుంది. సో తర్వాత పీరియడ్ టెక్స్ట్ లోకి వెళ్ళాలి. ఈ పీరియడ్ టెక్స్ట్ లో మనం డేటాని ఇచ్చేసాం అన్నమాట, ప్రీ డిఫైన్డ్ గా ఇచ్చి సేవ్ చేసేసాం. ఇది ఫస్ట్ కాన్ఫిగరేషన్. నెక్స్ట్ /n OB37. ఇప్పుడు మనం ఏదైతే చేసామో దాన్ని పొజిషన్ లోకి వెళ్ళి చూడండి, ఆల్రెడీ కొన్ని ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి అనమాట. అవి మనకు అడుగుతూ ఉంటుంది, వాటితో మనకు పని లేదు. మన కంపెనీ ఉంది S1, ఇక్కడ మనది ఇవ్వాలి 1T ఇచ్చేసి సేవ్ చేయాలి. ఆల్రెడీ కొందరు ఎంటీ ఉన్నాయి కదా, వాళ్ళకి కూడా అడుగుతుంది, జస్ట్ ఎంటర్ ఇచ్చేయండి, ఆటోమేటిక్ గా సేవ్ అవుతుంది. జస్ట్ గ్లోబల్ సెట్టింగ్స్ కి దాన్ని సేవ్ చేస్తున్నాను. అక్కడికి 2 కాన్ఫిగరేషన్స్ కంప్లీట్. నెక్స్ట్ చూడండి OBBO /n OBBO. ఓకే. పోస్టింగ్ పీరియడ్స్ పొజిషన్ ఆల్రెడీ మనం కొత్తగా క్రియేట్ చేస్తున్నాం కాబట్టి న్యూ ఎంట్రీస్ అన్నిటికీ గుర్తుండే విధంగా ఒకటే ఇస్తున్నాను. S1 పోస్టింగ్ పీరియడ్ పేరెంట్ ఫర్ S1 ఎంటర్, సేవ్ చేయండి. ఇది ఎక్సెల్ లో రాసుకోండి మీరు. తర్వాత నెక్స్ట్ OB52 ఇవి చూడండి, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. కొంచెం కిందికి వస్తాము, ఆల్రెడీ వేరే వాళ్ళు చేస్తారు కదా, వాళ్ళకి కాపీ చేద్దాం. ప్లస్ సింబల్ ADKMSV కాపీ చేస్తున్నాను.
ఇక్కడ వేరియంట్ మనది ఇవ్వాలి టెస్ట్ 1. ఈ ముందు వేరే వాళ్ళు ఉన్నాయి కదా, వాళ్ళకి తీసేసి మనది ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అంటే, మనం ఎంట్రీస్ పోస్ట్ చేయాలి అంటే ముందు ఏ దానికి పర్మిషన్ ఇస్తున్నాం, వెండర్గా, కస్టమర్గా, జిఎల్గా అనేది ఇక్కడ సెటప్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ ప్లస్ అంటే ఏంటి చూడండి, ట్రాక్ చేసి పక్కన చూడండి. వ్యాలిడ్ ఫర్ ఆల్ అకౌంట్ టైప్స్. ఏ ఫర్ అసెట్స్, డి ఫర్ కస్టమర్స్, కే ఫర్ వెండర్స్, ఎం ఫర్ మెటీరియల్స్, ఎస్ ఫర్ జిఎల్ అకౌంట్స్, వి ఫర్ కాంట్రాక్ట్ అకౌంట్స్. అంటే కస్టమర్ కి, వెండర్ కి, మెటీరియల్ కి, జిఎల్స్ కి సపోర్ట్ చేయాలి. ఏ మంత్ ఓపెన్ చేస్తే ఆ మంత్ లో నువ్వు ఎంట్రీస్ పోస్ట్ చేయడానికి సపోర్ట్ చేయాలనేది ఇక్కడ సెటప్ అనమాట. అవే ఇక్కడ. ఓకే, ఇప్పుడు 1 ఫస్ట్ మంత్ అంటే నేను ఏప్రిల్ నుంచి నెక్స్ట్ ఇయర్ 31 వరకు అన్ని మంత్లు ఓపెన్ లో పెట్టుకున్నాను. లేదు సార్ ఇప్పుడు నేను జూలై మంత్ అంటే ఏ మంత్ వస్తుంది మనకి, ఎన్నో మంత్ వస్తుంది? ఏప్రిల్ అంటే 1, మే 2, జూన్ 3, జూలై 4 అంటే మనకు 4th మంత్ వస్తుంది. ఇక్కడ 4th ఇవ్వాలి మనం రియల్ టైంలో అయితే. ఇక్కడ 4th ఇవ్వాలి, ఇక్కడ 4th ఇవ్వాలి. ఆ మంత్ మాత్రం ఓపెన్ లో ఉండాలి, రిమైనింగ్ మంత్లు క్లోజ్ లో ఉండాలి. ఇలా ఇవ్వాలి రియాలిటీ ప్రకారంగా. బట్ నేను మనం చేసే ప్రాక్టీస్ కోసం కాబట్టి నేను అన్ని మంత్లు ఓపెన్ లో పెట్టుకుంటాను. 4 ఇక్కడ 12 మంత్స్. ఫైనాన్షియల్ ఇయర్ ఎన్ని మంది? 25. ఇక్కడ 25 ఇవ్వాలి. ఇక్కడ 25 ఇవ్వాలి. అక్కడ 13, 16 ఏంటి ఇవి? 13, 16 ఏంటండి ఇవి చెప్పండి. అది ఎందుకు వచ్చింది అక్కడ? 13 to 16 ఎందుకు వచ్చాయి? ఏంటవి ఎందుకు వచ్చాయండి? 16 అంటే 12+4 అండి. 12 రెగ్యులర్ పీరియడ్స్, 4 స్పెషల్ పీరియడ్స్ అని చెప్పాను కదా. అంటే ఒక సంవత్సరంలో మనం చేసిన బిజినెస్ అంతా కూడా ఆ 4 months వాళ్ళు ఆడిట్ కరెక్షన్ చేస్తారు. 13, 14, 15, 16. ఓకే, సో అదే అనమాట. ఇప్పుడు అన్నిటికీ ఎంట్రీస్ పాస్ అవ్వాలని మేము సెటప్ చేసుకున్నాం. ఓకే, సో తర్వాత ఫైనల్ గా ఓబీబీపీలో ఇక్కడ TS1 ఏదైతే పెట్టామో అది ఓబీబీపీకి అసైన్ చేయాలి. పొజిషన్ TS1 వేరియంట్, పోస్టింగ్ వేరియంట్ ఏదైతే ఉందో అది ఇక్కడ అసైన్ చేయాలి. సేవ్. అసైన్ చేసాం. సో తర్వాత OBC4 ఇక్కడ మీకు ఎక్కువ ఎర్రర్స్ వస్తాయి. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది సెలెక్ట్ చేసుకుని కాపీ చేసుకున్నాము. ఇక్కడ నేను TS1 అని ఇస్తున్నాను. కంపెనీ వచ్చేసి TS1 ఎంటర్ ఇవ్వండి. అంటే ఆ 3001 వెనుక ఉన్న ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని TS1 అనే దానికి కాపీ చేసుకుంటాను బ్యాకెండ్ లో. అంటే నువ్వు జిఎల్స్ క్రియేషన్ చేస్తావు కదా, రెంట్, శాలరీస్, టెలిఫోన్ బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు, టెలి బిల్లు, ఇవన్నీ వాటన్నిటిని కూడా ఈ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అనేది కంట్రోల్ చేస్తుంది. ఇక్కడ మీకు ఎర్రర్స్ ఎక్కువ వస్తాయి. ఏ ఫీల్డ్ నువ్వు సప్రెస్ లో పెట్టాలి, ఏ ఫీల్డ్ నువ్వు ఆప్షన్ లో పెట్టాలి, ఏ ఫీల్డ్ నువ్వు తర్వాత డిస్ప్లేలో పెట్టాలి. 44 ఉన్నాయి, ఆ 44 కాపీ అయినాయి. సో ఒకసారి సేవ్ చేయాలి పైన. సేవ్. ఆ 44 ఏంటనే చూద్దాం. సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ సెలెక్ట్ చేయండి. ఇవే ఈ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా జిఎల్స్ కి బ్యాక్ ఎండ్ లో సపోర్ట్ చేస్తూ ఉంటాయి. G001 క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి
జనరల్ డేటా. ఇక్కడ చూసారా? సప్రెస్, రిక్వైర్ ఎంట్రీ, ఆప్షనల్ ఎంట్రీ. ఇప్పుడు టెక్స్ట్ ఆప్షన్ లో ఉంది, ఇక్కడ రిక్వైర్ పెడతా అంటే నువ్వు వెండర్ పోస్టింగ్ చేసేటప్పుడు టెక్స్ట్ మ్యాండేటరీగా నువ్వు టైప్ చేస్తేనే ఆ ఎంట్రీ పాస్ అవుతుంది, లేకుంటే పాస్ అవ్వదు. చూడండి, అన్నిట్లో ఉంటాయమ్మా. ఇక్కడ చూడండి, ప్రాఫిట్ సెంటర్ ఆప్షన్ లో ఉంది, సప్రెస్ లో పెట్టాను. మెటీరియల్ మేనేజ్మెంట్, సో ఇక్కడ చూడండి, పర్చేజ్ ఆర్డర్ ఆప్షన్ లో ఉంది, రిక్వైర్ లో పెట్టాను, సప్రెస్ లో పెట్టాను. సో తర్వాత పేమెంట్ ట్రాన్సాక్షన్, వాల్యూ డేట్ రిక్వైర్ లో పెట్టాను. ఇలా మనకు కావాల్సిన ఆప్షన్స్ రిక్వైర్ లో పెట్టచ్చు, వద్దనుకున్న ఆప్షన్స్ మనం సప్రెస్ లో పెట్టచ్చు. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అనేది జిఎల్స్ ని కంట్రోల్ చేస్తాయి. చార్ట్ ఆఫ్ అకౌంట్ చెప్పేటప్పుడు మీకు అర్థం అవుతుంది. ఓకే, క్లియర్? ఏమి డౌట్స్ లేవు దీంట్లో ఇదివరకు చెప్పిన దాంట్లో? ఏమన్ క్లియరా? ఓకేనా? ఉమ్, చెప్పండి 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 ఇప్పుడు రికార్డింగ్ ఉంటుంది, ప్రాబ్లం లేదు, రికార్డింగ్ ఉంటుంది. మీ ఇప్పటి వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఈ డాక్యుమెంట్ టైప్స్ లో ఏఏ అసెట్ పోస్టింగ్, ఏఎన్ నెట్ అసెట్ పోస్టింగ్, డిఆర్ కస్టమర్ ఇన్వాయిస్, డిజెడ్ కస్టమర్ పేమెంట్, కేఆర్ వెండర్ డాక్యుమెంట్, కేజెడ్ వెండర్ పేమెంట్. ఇవి ప్రీ డిఫైన్ అనమాట. జస్ట్ వీటిని మనం ఇక్కడ చెక్ చేసుకుంటాం. ఇక్కడ నుంచే, ఈ ప్లేస్ లో నుంచే నెక్స్ట్ సంబంధించిన టీ కోడ్ కూడా ఈ ప్లేస్ నుంచే మనం అసైన్ చేయొచ్చు. 2 డిజిట్ యూనిక్ కోడ్ ఉంటుంది, దానికి నెంబర్ రేంజ్ అనేది డైరెక్ట్ గా ఇదే ప్లేస్ లో నుంచి వెళ్ళొచ్చు. లేదు అంటే నెక్స్ట్ టీ కోడ్ ఉంటుంది, అక్కడి నుంచైనా వెళ్ళొచ్చు. ఈ టీ కోడ్ డైరెక్ట్ గా ఈ టీ కోడ్ యూజ్ చేయొచ్చు, ABN1. లేదంటే డాక్యుమెంట్ టైప్స్ లో నుంచే వెళ్ళొచ్చు. చూడండి, OBA7 /M OBA7. ఓకే, చూడండి ఇక్కడ పైన ఉంది, ఏఏ అంటే అసెట్ పోస్టింగ్. పొజిషన్ లోకి వెళ్ళాము. డిఆర్ అంటే అర్థం ఏంటి? కస్టమర్ ఇన్వాయిస్. డిజెడ్ అంటే కస్టమర్ పేమెంట్. నెక్స్ట్ పొజిషన్ కేఆర్ అంటే వెండర్ ఇన్వాయిస్. కేజెడ్ అంటే వెండర్ పేమెంట్. ఇవి ప్రీ డిఫైన్డ్. అదే ఎస్ఏ తీసుకున్నాం అనుకోండి, పొజిషన్ ఎస్ఏ అంటే ఏంటి? జిఎల్ డాక్యుమెంట్, అకౌంట్ డాక్యుమెంట్. దీని మీద 2 టైమ్స్ ప్రెస్ చేస్తే మీకు లోపలికి వెళ్తే ఎస్ఏ డాక్యుమెంట్ టైప్ కి నెంబర్ రేంజ్ 01 అని ఇచ్చారు. దానికి ఆపోజిట్ రివర్స్ డాక్యుమెంట్ టైప్ వచ్చేసి ఏబి. రివర్స్ డాక్యుమెంట్ టైప్ వచ్చేసి ఏబి అనమాట. ఓకే, అకౌంట్ టైప్స్ అలౌడ్ అంటే అన్నిటికీ అలౌ చేయమని అర్థం. అసెట్స్, కస్టమర్, వెండర్, మెటీరియల్, జిఎల్ అకౌంట్. ఓకేనా? సో డన్. ఇక్కడ చూడండి, ఎస్ఏకి నెంబర్ రేంజ్ 01. ఓకే, ఇప్పుడు ఇదే ప్లేస్ లో నుంచి నెంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్ళి ఇక్కడ మన కంపెనీ వచ్చేసి S1 ఇంటర్వెల్స్. చూడండి, 01 ఫైనాన్షియల్ ఇయర్ 2025, 01 నుంచి 1000 నెంబర్ ఇస్తున్నాం. అంటే 1 నుంచి 1000 జిఎల్స్ ని క్రియేషన్ చేసుకోవచ్చు అని సెటప్ చేస్తున్నాం. ఎంటర్, సేవ్ చేయండి. బ్యాక్. ఎస్ఏకి నెంబర్ రేంజెస్ సెటప్ చేశాను. ఇప్పుడు పొజిషన్ లోకి వెళ్ళి కేఆర్ కి నెంబర్ రేంజెస్ సెటప్ చేస్తాం. వెండర్ ఇన్వాయిస్, ఎంటర్. వెండర్ ఇన్వాయిస్ కి నెంబర్ రేంజ్ ఎంత ఉంది? 19 ఉంది. కేఆర్ కి ఆపోజిట్ కేఏ. రివర్స్ డాక్యుమెంట్ టైప్, నెంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ 19 ఉంది కదా, ఇక్కడ 19 తీసుకోవాలి. S1 ఇక్కడ 1000 ఉంది. మళ్ళీ వీడు స్టార్టింగ్ నెంబర్ 1000 ఇవ్వకూడదు, 1001 ఇవ్వాలా. నువ్వు 1001 1000 ఇచ్చినావు అనుకో, ప్రాబ్లం వస్తుంది.
సేవ్ చేయాలి. ఆల్రెడీ 01కి 1 నుంచి 1000 వరకు నువ్వు నెంబర్స్ యూజ్ చేసుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చావు. మళ్ళీ ఇక్కడ 1000 నుంచి 2000 ఇవ్వకూడదు. 1001 నుంచి ఇవ్వాలి. లేదంటే ఓవర్లాప్ అవుతుంది నెంబర్. మిస్ మ్యాచ్ వస్తాయి మళ్ళీ బ్యాక్. అంటే ఇప్పుడు 19 వెండర్స్ ని మీరు 1000 మెంబర్స్ క్రియేషన్ చేసుకోవచ్చు అని సెటప్ చేశారు. నెక్స్ట్ డియర్ కస్టమర్ ఇన్వాయిస్. డిఆర్ కి కస్టమర్ నెంబర్ రేంజ్ 02. దానికి ఆపోజిట్ రివర్స్ డాక్యుమెంట్ టైప్ డిఏ. ఓకే, నెంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్. సార్ ఈ నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ ఆటో డిఫాల్ట్ ఉంటాయి అవును, కదా సార్? డిఫాల్ట్ గా ఉంటుంది. అక్కడ మీకు ఏ నెంబర్ ఇచ్చుంటే ఆ నెంబర్ తీసుకోండి. సేవ్. ఎస్ఏకి తీసుకున్నాం, డిఆర్కి తీసుకున్నాం, కేఆర్కి తీసుకున్నాం. ఇష్టంగా ఏ అవసరం అయితే అవి తీసుకోవచ్చు. ఏఏ ఉంది అసెట్ పోస్టింగ్ 04. ఏఏకి ఆపోజిట్ రివర్స్ డాక్యుమెంట్ టైప్ ఏబి. ఇలా ఈ విధంగా ఎన్ని డాక్యుమెంట్స్ కావాలంటే అన్ని డాక్యుమెంట్స్ మీరు తీసుకోవచ్చు. అంటే ఈ ప్లేస్ లో నుంచే ఎఫ్బి N1 కి సంబంధించిన నెంబర్ రేంజెస్ కూడా మనం సెటప్ చేసేసాం. ఓకే, ఇక్కడ చూడండి ఓబి A7 లో నుంచి ఎఫ్బి N1 కి సంబంధించిన నెంబర్ రేంజ్ కూడా దాంట్లో నుంచి ఇచ్చాం. కావాలంటే ఇప్పుడు చూడండి డైరెక్ట్ గా వెళ్ళిపోతున్నారు. ఎఫ్బి N1 చూసారా, డైరెక్ట్ గా వచ్చేసింది ఇక్కడ ఎఫ్బి N1. ఇదే ప్లేస్ కి వచ్చామా, ఇది ఎఫ్బి N1 స్క్రీన్. ఎస్ సార్. /1 నెక్స్ట్ OBA4. సో ఇది చాలా 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 ఇంపార్టెంట్. సార్ ఇప్పుడు ఈ అకౌంటింగ్ డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేశాం కదా సార్ లోకేష్ అవును గారు. అవును ఈ అకౌంటింగ్ డాక్యుమెంట్ అంటే ఆ జిఎల్ కోడ్ లో కస్టమర్స్ ని 1000 మంది వరకు ఎంటర్ చేసుకోవచ్చు అంటారా అండి? ఓకే, మీకు రేపు క్లాస్ అయిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఓకే, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఈ రోజు నిన్న చెప్పిన క్లాసు, ఈ రోజు చెప్పబోయే క్లాసు, రేపు చెప్పబోయే క్లాసు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఇవి 3 కంప్లీట్ అయిన తర్వాత వన్స్ ఒకసారి వర్క్ లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు మీకు తెలుస్తుంది ఇంకా క్లారిటీగా. నెక్స్ట్ టాలరెన్స్ గ్రూప్, అప్పర్ లిమిట్స్ ఫర్ పోస్టింగ్ ప్రొసీజర్, అమౌంట్ ఫర్ డాక్యుమెంట్, అమౌంట్ ఫర్ ఓపెన్ ఐటమ్ అండ్ అకౌంట్ ఐటమ్, క్యాష్ డిస్కౌంట్ ఫర్ లైన్ ఐటమ్. ఓకే, ఇక్కడ 1 crore వరకు లిమిట్ ఇస్తున్నాను, 5% డిస్కౌంట్ ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ పేమెంట్ డిఫరెన్సెస్ 100 రూపీస్ 5 రూపీస్ తక్కువ ఉన్నా, 100 రూపీస్ 5 రూపీస్ ఎక్కువ ఉన్నా. ఓకే, సో మనము సెటప్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే లేదు, ప్రాబ్లం నో నీడ్. ఓకే, ఎంటర్ ఇస్తున్నాను. గుర్తుండే విధంగా ప్రతిదీ కూడా నేను టెస్ట్ 1 పెడుతున్నాను. ఎందుకంటే నువ్వు ఏదైనా పెట్టుకోవచ్చు, బట్ గుర్తుండడానికి ఒకే పేరే నేను మళ్ళీ మళ్ళీ ఇస్తున్నాను. గుర్తుంటుంది ఎవరికైనా కూడా. ఈ టాలరెన్స్ ఫర్ ఎంప్లాయీస్ చాలా 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ జిఎల్ అకౌంట్స్ OBA0. ఇది చేసినా చేయకపోయినా ఏం కాదు. OBA0
ఓబీ 57. ఇక్కడ యూజర్ నేమ్ మీరు ఎస్ఏపి ఓపెన్ చేసేటప్పుడు యూజర్ నేమ్ ఉంటుంది కదా, అది ఇక్కడ ఇచ్చుకోవాలి. మీరు ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు న్యూ ఎంట్రీస్లోకి వెళ్తారు. నా యూజర్ నేమ్ ఏంటి? ఎఫ్ఐ యూజర్ 42. ఇప్పుడు నువ్వు టాలరెన్స్ గ్రూప్ చేసావు కదా ఎంప్లాయీస్కి, ఇక్కడ టెస్ట్ 1 అని, అది ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ ఇలా ఇచ్చి సేవ్ చేసుకోవాలి. ఇలా సేవ్ చేసేసాలి. ఆల్రెడీ నేను ఒకసారి మీకులాగా చాలా మంది స్టూడెంట్స్ క్లాస్ చెప్పింటాను కాబట్టి నాది ఆల్రెడీ సేవ్ అయి ఉంటుంది. నేను ఏం చేస్తానంటే పొజిషన్లోకి వెళ్ళి జస్ట్ టాలరెన్స్ గ్రూప్ మార్చుకుంటాను. మీరు కూడా అంతే, ఒక్కసారే క్రియేషన్ చేయాలి ఈడ. తర్వాత సెకండ్ కంపెనీ కోడ్, థర్డ్ కంపెనీ కోడ్ చేసేటప్పుడు జస్ట్ పొజిషన్లోకి వెళ్ళి మీ యూజర్ నేమ్ తీసుకొని టాలరెన్స్ గ్రూప్ ఇచ్చేస్తే సరిపోతుంది, అంతే. ఓబీ 57 ఇది చాలా చాలా వ్యాలిడ్ పాయింట్. పొజిషన్ ఎఫ్ఐ యూజర్ అంటారు. ఇది నా పాత కంపెనీ, అంటే మీ బిఫోర్ క్లాస్ చెప్పే వాళ్ళది సంబంధించిన వాళ్ళ కంపెనీ కోడ్ ఇది. ఇప్పుడు నేను టెస్ట్ 1 కంపెనీ కోడ్కి రావాలి. టెస్ట్ 1 కంపెనీ కోడ్ అంటే వాళ్ళ కంపెనీ నుంచి ఈ కంపెనీ కోడ్లోకి రావాలంటే ఇక్కడ మార్చాలా. ఓకే, ఇక్కడ మారిస్తేనే టోటల్గా మారుతుంది, లేకపోతే మారదు. సేవ్. ఓకే, నెక్స్ట్ OBY6. మీరు చేసింటన్ని చూడాలంటే OBY6లో వెళ్ళాలి. స్టాష్ OBY6 పొజిషన్ టెస్ట్ 1. చూసారా, టెస్ట్ 1 ప్రైవేట్ లిమిటెడ్. డబుల్ క్లిక్ ఇవ్వండి, చూడండి. కంపెనీ నేమ్ టెస్లా, క్రెడిట్ కంట్రోల్ ఏరియా టెస్ట్ 1, ఎఫ్ఎం ఏరియా టెస్ట్ 1, ఫిజికల్ ఏరియా వేరియంట్ 1T, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ టెస్ట్ 1. మీరు చేసేటన్ని చూడాలంటే ఈ ప్లేస్లో ఉంటాయి. దిస్ ఈస్ కాల్డ్ గ్లోబల్ సెట్టింగ్స్. గ్లోబల్ సెట్టింగ్స్లో మనము ఒక ఫిజికల్ ఇయర్ వేరియంట్ని, అంటే ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఫాలో అవుతున్నామా, అమెరికా ఫైనాన్స్ ఇయర్ ఫాలో అవుతున్నామా అనేది చూస్తాం. సో తర్వాత మనం ఓబీ 52లో ఇంపార్టెంట్ అయిన ప్లేస్ అన్నమాట, ఇది ఇంపార్టెంట్. సో తర్వాత డాక్యుమెంట్ టైప్స్కి నెంబర్ రేంజెస్ సెటప్ చేసుకోవడం ఇంపార్టెంట్. తర్వాత ఫీల్డ్ స్టేటస్ గ్రూప్లో ఏది సర్ప్రైస్లో ఉండాలి, ఏది సర్ప్రైస్లో ఉండకూడదు అనేది ఇంపార్టెంట్. సో తర్వాత టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్ ఇంపార్టెంట్. తర్వాత అసైన్ యూజర్స్ టు టాలరెన్స్ గ్రూప్ అనేది ఇంపార్టెంట్. ఈ 4 అనేది ఏసీపీలో గ్లోబల్ సెట్టింగ్స్ పార్ట్ ఆఫ్ వచ్చేటప్పటికి ఇవి ఇంపార్టెంట్. ఎందుకంటే ఏది ఎందుకు అనేది మీకు కంపల్సరీగా క్లియర్గా తెలిసి ఉండాలి. సో దీన్నే మనం గ్లోబల్ సెట్టింగ్స్ కాన్ఫిగరేషన్ అంటాం. గ్లోబల్ సెట్టింగ్స్ కాన్ఫిగరేషన్. ఓకేనా, క్లియరా? ఇప్పుడు మీరు చేసిందన్నీ మళ్ళీ చూసుకోవచ్చు, పొజిషన్కి వెళ్ళి చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టాలరెన్స్ నుంచి చూడండి, OBA4. పొజిషన్ టెస్ట్ 1. నువ్వు చేసింది అక్కడ ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ OBA0. పొజిషన్ ఉందా ఇక్కడ, టాలరెన్స్ ఫర్ టెస్ట్ 1. నెక్స్ట్ OB 57.
-1 ఈ విధంగా మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. OBYR ఓకేనమ్మా, క్లియరా? దీనిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా? ఎనీవన్ గ్లోబల్ సిటీస్ లో క్లియరా? జస్ట్ ఒకసారి ఫిజికల్ ఇయర్ వేరియంట్ చూపిస్తాను. న్యూది క్రియేట్ చేస్తాను చూడండి. OB29/OB29 పొజిషన్, ఫస్ట్ పొజిషన్లోకి వెళ్ళండి. మన ఇండియా వేరియంట్ ఏంటి? V3 కదా, V3 తీసుకోండి. V3 ప్రీ డిఫైన్డ్గా ఉందా? అమెరికా అయితే V4. ఇప్పుడు దీన్ని నేను కాపీ చేస్తున్నాను. కాపీ యాజ్ ఇచ్చిన తర్వాత ఈ V3 అని తీసేసి నేను కొత్తగా నాకు నచ్చింది ఫిజికల్ ఇయర్ వేరియంట్ పెట్టుకుంటాను. ఇంతకు ముందు నేను 1T పెట్టాను కదా, ఇప్పుడు 8T అని పెడుతున్నాను. ఎంటర్ ఇస్తున్నాను. సో ఈ బ్యాక్ సైడ్, ఈ V3 బ్యాక్ సైడ్ ఉన్న 12 పీరియడ్స్ ఏవైతే ఉన్నాయో అవి 8T అనే ఫిజికల్ ఇయర్ వేరియంట్ కి సేవ్ అవుతుంది. బ్యాక్ ఎండ్ మ్యూట్లో పెట్టుకోండి. 12 నెంబర్ ఆఫ్ డిపెండెంట్ నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ కాపీడ్ 1. ఓకేనా? సో ఇలా చేసిన తర్వాత ఒకసారి సేవ్ చేయాలి. సేవ్ చేసి ఓకే ఇవ్వాలి. నువ్వు మార్చుకుంటా అంటే మార్చుకోండి, ప్రాబ్లం లేదు. ఇప్పుడు దీన్నే కాపీ చేసి పీరియడ్స్ ఉన్నాయి కదా దీనిలోకి వెళ్ళాలి. ఆటోమేటిక్గా ప్రీ డిఫైన్డ్గా ఇక్కడ తీసేసుకుంటుంది. నో నీడ్. మనం ఇండియా ఫైనాన్షియల్ ఫాలో అవుతున్నాం కాబట్టి ఏప్రిల్ మంత్ అనేది 1వ నెల అవుతుంది. 5వ నెల వచ్చేసి 2వ నెల అవుతుంది. 6వ నెల 3వ నెల అవుతుంది. 7వ నెల 4వ నెల అవుతుంది. 8వ నెల 5వ నెల అవుతుంది. 9వ నెల 6వ నెల అవుతుంది. 10వ నెల 7వ నెల అవుతుంది. సో 1 2 3 వచ్చేసి 10 11 12 అవుతుంది. ఇయర్ షిఫ్ట్ వచ్చేసి -1 -1 -1. ఓకే, సేవ్ చేయాలి ఒకసారి. తర్వాత పీరియడ్ టెక్స్ట్లోకి వెళ్ళాలి. ఇక్కడ లేవు, మనమే మాన్యువల్గా టైప్ చేయొచ్చు. మాన్యువల్గా టైప్ చేసుకుంటే లేట్ పడుతుంది. నువ్వు ఎక్సెల్లో టైప్ చేసుకుని ఒకేసారి కాపీ పేస్ట్ చేసి చూసుకోవచ్చు. వర్క్ అన్నది ఇలా కాపీ పేస్ట్ చేయొచ్చు. Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్, అంతే. సేవ్. డేటా వాస్ సేవ్డ్. అక్కడికి ఫస్ట్ కాన్ఫిగరేషన్ అయిపోయింది. ఇప్పుడు దాన్నే ఏం చేయాలి? అసైన్ చేయాలి. దాన్ని ఏం చేయాలి? అసైన్ Assign. చేయాలి. OB37 పొజిషన్ ఎంటర్. నీ కంపెనీ కోడ్ ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ test1 కదా, నాది ఆల్రెడీ test2 ఉంది కదా, దానికి అసైన్ చేస్తాను. జస్ట్ మీకు అర్థం అవడానికి test2 టాటా మోటార్స్ ఉంది కదా, సెకండ్ది, దానికి ఇస్తాను. 8T కదా, 8T వచ్చిందా? ఇవన్నీ ఎంటీలో ఉన్నాయి కదా, వీటిని డైరెక్ట్గా సేవ్ చేస్తే అవ్వవు అనమాట. ఎంటర్ ఇచ్చేస్తే అప్పుడు ఒక స్టెప్ వచ్చేస్తుంది. ఎంటర్ 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 ఎంటర్. ఇప్పుడు సేవ్ చేయండి. అన్నీ అయిపోయిన తర్వాత అదే సేవ్ అయిపోతుంది. చూసారా? డేటా వాస్ సేవ్. నెక్స్ట్ OBBO /1 OBBO. ఒకే ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని 10 కంపెనీ కోడ్లో కూడా అసైన్ చేయొచ్చు. నో ప్రాబ్లం. test2 పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఫర్ test2. సేవ్. నెక్స్ట్ /1 OB52.
దాన్ని సెలెక్షన్ చేసుకోవాలి. కాపీ యాజ్. ఇక్కడ నేను టెస్ట్ 2 పెడుతున్నా. ఇది నా రెండో కంపెనీకి సంబంధించింది. ఓకే, ఇక్కడ 25 పెట్టుకోవాలి. ఫైనాన్స్ ఇయర్ అదే కదా. ఇక్కడ 26 పెట్టుకోవాలి. ఓకే, ఎంటర్. సేవ్ చేయాలి. నెక్స్ట్ ఓబీబీపీ స్లాష్ ఓబీబీపీ పొజిషన్ టెస్ట్ 2 కంపెనీ ఉంది కదా, అది తీసుకున్నాను. కడప. ఇది వచ్చేసి టెస్ట్ 2. సేవ్ చేయాలి. స్లాష్ OBC4. త్రీ 001 సెలెక్ట్ చేసుకొని కాపీ యాజ్ ఇవ్వండి. టెస్ట్ 2 ఇవ్వండి. టెస్ట్ 2 ఎంటర్ ఇవ్వండి. సేవ్. కాపీ ఆల్. దాని వెనక 3001 వెనక ఉన్న ఫీల్డ్స్ అన్ని కూడా కాపీ అవుతున్నాయి టెస్ట్ 2కి. సెలక్షన్ సేవ్ చేయండి ఒకసారి. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. సేవ్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చేసాయి అన్ని. సేవ్ చేయాలి. అంతేనా, ఇంతకు మించి ఇంకేం లేదు. చాలా సింపుల్ గా చేస్తూ వెళ్ళొచ్చు. చాలా సింపుల్ గా చేస్తూ వెళ్ళొచ్చు. ఓకే, క్లియరా? రఘు, సూర్య గారు, సాయి కుమార్, లాస్య, ఆరుల్, అలీ, క్లియరా? ఓకే ఓకే సార్. ఈ రోజుతో మనకి సార్ సెకండ్ కాన్ఫిగరేషన్ అయిపోయింది. ఫ్రమ్ టుమారో లాస్ట్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కాన్ఫిగరేషన్. ఇవి 3 చేస్తే ఒక బిజినెస్ చేయవలసిన వర్క్ ప్యాటర్న్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? క్లియర్? ఎనీ డౌట్స్ మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా? క్లియర్ కదా? ఓకే యా, డన్ మా. అవి చేసేసేయండి. ఫ్రమ్ టుమారో రిమైనింగ్ టాపిక్స్ డిస్కస్ చేస్తాం. ఈ 3 days ఇట్స్ టేకింగ్ టైం. ప్రతిదీ అర్థం చేసుకోవాలన్నా, బిజినెస్ మైండ్ మీకు రావాలన్నా ఇట్స్ టేకింగ్ టైం. అర్థం చేసుకోవాలి. అసలు ఏంటి, ఏదైనా ఒక ఎగ్జాంపుల్, ఒక బిజినెస్ ఎగ్జాంపుల్ అనుకొని మీరు చేయాలి. ఇండియా ఒక కంట్రీ, వాటిలో కంపెనీ కోడ్స్ అంటే స్టేట్లు అనుకోవాలి. బిజినెస్ డేట్స్. ఏరియాస్ అంటే
డిస్టిక్లు అనుకోవాలి. ఓకేనా? ఇప్పుడు అంతే కదా, ఇండియా యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ తెలియాలంటే ఫస్ట్ మండలం విలేజ్ లెవెల్లో తెలియాలి. విలేజ్ లెవెల్ నుంచి మండలం లెవెల్లో తెలియాలి. మండలం లెవెల్ నుంచి డిస్టిక్ లెవెల్లో తెలియాలి. డిస్టిక్ నుంచి స్టేట్ లెవెల్లో తెలియాలి. స్టేట్ల లెవెల్ నుంచి ఇండియా లెవెల్లో తెలుస్తుంది ప్రపంచానికి. అంతే కదా. టాటాకి ఎస్ 50 సార్. కంపెనీ కోడ్లు ఉన్నాయి. 50 కంపెనీ కోడ్స్ ఉన్నాయి టాటాకి. టాటా 50 కంపెనీ కోడ్ల ప్రాఫిట్ అండ్ లాస్ కలిపి చెబుతుందా, లేదంటే సింగిల్ సింగిల్ కంపెనీ కూడా చెప్తుందా ప్రపంచానికి తెలియాలంటే? ఎన్ని డాలర్లు టోటల్ ఆ గ్రూప్. ఆ 50 కంపెనీ కోడ్స్ అన్నిటిని ఇండివిజువల్ గా ప్రాఫిట్ అండ్ లాస్ చెక్ చేసి మళ్ళీ అన్నిటిని మెర్జ్ చేసి ప్రపంచానికి ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో $50,000 నా బిజినెస్ ప్రాఫిట్ లో ఉంది అని షో చేస్తుంది. అట్లా ఇండివిజువల్ గా చెప్పుకుంటే ఒక బిజినెస్ లాస్ రావచ్చు, ఒక బిజినెస్ ప్లస్ రావచ్చు. ఓకేనా? సో అలా అన్నమాట. ఓకేనా? డన్ గైస్. బై.